जॉन फ्रांसिस पॉल प्रत्యేకమైన చెల్లిస్తున్నాం. मैं पास्टर जॉन फ्रांसिस पॉल को खासकर परमेश्वर के नाम की स्तुति देता हूँ మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. और आप सबको भी जय मसीह की. అందరూ బాగున్నారా? सब अच्छे हैं? మీ పక్కన ఉన్న వాళ్ళకి బాగున్నారా? నన్ను आप अपने पड़ोसी की तरफ देखिए और उनसे पूछिए कि आप कैसे हैं, आप अच्छे हैं? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పక్కన ఉన్న వాళ్ళకి परमेश्वर आपको आशीष दे. अपने पड़ोसी को बोलिए, अपने आप को नहीं. దేవుడు మిమ్మల్ని కాపాడును గాక. परमेश्वर आपकी रक्षा करे. మా ఫ్యామిలీకి నాగమణి గారి ఫ్యామిలీ చాలా దేవుడు మా ఇద్దరిని జతపరిచారు. परमेश्वर ने हमारे परिवार और बहन नागमणि के परिवार को एक साथ लेके आया. నేను చిన్నప్పటి నుంచి చెల్లి లేదనుకున్నాను, కానీ దేవుడు ఇచ్చిన చెల్లి. मैंने बचपन से हमेशा यही सोचा था कि मेरे पास एक छोटी बहन नहीं है, వారి पर परमेश्वर ने उन्हें दिया. వారి మ్యారేజ్ డేకి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ చెప్తున్నాను. उनकी शादी की सालगिरह पे मैं उन्हें हैप्पी वेडिंग एनिवर्सरी विश कर रहा हूँ. మాకు మా ఊర్లో చర్చికి వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. हमारे जो शहर में जो चर्च है उनके लिए उन्होंने बहुत सहायता करी है. దేవుడు వాళ్ళని బహుగా దీవించుని ఆశీర్వదించును గాక. और परमेश्वर उन्हें बहुत आशीष दे. కీర్తన గ్రంథము 106 అధ్యాయము 21-22 వచ్చిన. కీర్తన గ్రంథము भजन संहिता 106 106 21-22 వచనాలు. 21 और 22 को पढ़ेंगे. आश्चर्य कर्म और लाल समुद्र के तट पर भयंकर काम किए थे. చాలు సార్, చిన్న ప్రార్థన చేసుకుందాం. आइए हम प्रार्थना में जाएंगे. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయాన్ని బట్టి ప్రభా, ఇక్కడ పాస్టర్ గారిని బట్టి, సంఘ బిడ్డలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా, ఈ వాక్యమై మీ బిడ్డలతో మీరు మాట్లాడమని, మీరే మహిమను పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొంచెం కొంచెం తెలుగు నేర్చుకోండి, నేను కొంచెం కొంచెం హిందీ నేర్చుకున్నాను. थोड़ा थोड़ा हिंदी, थोड़ा तेलुगु सीख लीजिए. मैं थोड़ी थोड़ी मैं थोड़ी थोड़ी हिंदी सिखला था. ओके, नेक्स्ट आने बाद ఓకేనా? హల్లెలూయా. ఐగుప్తులో గొప్ప కార్యములు అంటే దేవుడు ఐగుప్తులో 10 సూచక్రియలు జరిగించారు. मिस्र के अंदर जो बड़े बड़े कार्य थे उसमें से परमेश्वर ने 10 बड़े कार्य करे. తర్వాత ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశారు. जब लाल समुद्र के पास आए तो लाल समुद्र को 2 भाग में बांट दिया. వారు ఆరిన నేల మీద వెళ్ళిరి అని ఉంది. और वहाँ पे लिखा हुआ है कि वो सूखी जमीन से पार करके गए. ఆ ఎర్ర సముద్రంలో మేము కూడా సొరంగంలో నుంచి బస్సులో వెళ్ళాం. और जब हम वहाँ गए थे तो हम उस लाल समुद्र के उस सूखी जमीन के अंदर हम बस से उस सूखी जमीन के ऊपर गए थे. ఎర్ర సముద్రము ఆరిన నేలలో వెళ్ళాలంటే 10,000 డిగ్రీలు వేడి ఉండాలి. अगर हमें उस सूखी जमीन पे चलना है तो 10,000 डिग्री गर्म होना चाहिए वहाँ पे. 10,000 డిగ్రీలు వేడిలో వెళ్తే ఇశ్రాయేల్ ప్రజలు కాలిపోవాలి. और अगर 10,000 डिग्री सेल्सियस में अगर कोई इंसान चलेगा तो वहाँ पे वो जल के राख हो जाना चाहिए था. మన దేవుడు అగ్ని ఉన్నప్పుడు తన ప్రజల్ని అగ్ని నుంచి కాపాడే దేవుడు. और हमारा परमेश्वर जब अग्नि रहती है या जब गर्म रहता है तो उस गर्म में भी परमेश्वर हमको बचा के चलता है. షడ్రక్, మెషక్, అబేద్నోలని అగ్నిలో వెళ్ళినప్పుడు అగ్ని వాళ్ళని కాల్చజాలలేదు. शद्रक, मेशक, अबेदनगो को जब आग के अंदर डाल दिया गया था तो आग उन्हें छू भी नहीं पाई थी. దేవుని ముందు నీ సమస్య అగ్ని లాంటిదైన సమస్యను దేవుడు కాల్చగలడు. परमेश्वर के सामने अगर आपकी समस्या एक आग जैसी है तो परमेश्वर उस आग से भी आपको बचा सकता है. మనకి సమస్యలు ఉన్నప్పుడు, అగ్ని లాంటి సమస్యలు ఉన్నప్పుడు దేవుడు మోషేతో మండుచున్న పొదలో నుంచి మోషే ద్వారా దేవుడు మాట్లాడాడు. अगर हमारी समस्या उस आग जैसी है तो परमेश्वर ने उस आग एक जलती हुई बुश से
मूसा से बात किया था, तो वो आग को परमेश्वर उस तरीके से बदल देता है। అగ్ని వస్తూ ఉంటుంది కానీ పొద కాలిపోలేదు. అగ్ని ఉంది కానీ పొద కాలిపోలేదు. उस झाड़ के अंदर आग लगी हुई थी पर वो झाड़ नहीं जला था। ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో శ్రమ పడుతున్నప్పుడు వారు నశించిపోలేదు. और इजरायली लोग जब मिस्र देश के अंदर में वहाँ पे परिश्रम करके तप रहे थे, तब भी वो वहाँ पे नाश नहीं हुए थे। దేవుని నమ్మిన తర్వాత మనకి అగ్ని లాంటి శ్రమలు వచ్చినా మనం అగ్నిలో కాలిపోం. और जब हम परमेश्वर के साथ रहते हैं तो उस आग जैसे परिश्रम में भी हम कभी भी जलते नहीं हैं। మన దేవుడు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. और हमारा परमेश्वर जो है वो अद्भुत कार्य करने वाला परमेश्वर है। ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు 40 సంవత్సరాలు మన్నా చేత పోషించాడు. इजरायलियों को परमेश्वर ने 40 साल उस मन्ने के द्वारा जिंदा रखा। ఇశ్రాయేల్ ప్రజలు 27 లక్షల మంది 40 సంవత్సరాల అరణ్యంలో ప్రయాణం చేశారు. 27 लाख लोग 40 साल उस जंगल के अंदर घूमते रहे। మన్నా తిని బోరు కొడితే వాళ్ళకి మాంసాహారం కావాలన్నారు. मन्ना खा खा के बोर हो गए थे, तो उन्होंने परमेश्वर को बोला कि अब हमको मीट दे दो। మేము ఇజ్రాయెల్ దేశంలో ఒక హోటల్లో రోజుకి 1000 మందికి భోజనాలు పెడతారు. మేము 7 గంటలు దాటితే భోజనాలు అయిపోయినాయి. हम जब इजराइल गए थे तो वहाँ पे होटल में रोज 1000 लोगों को वो खाना देते थे, और अगर 7 बज जाता था शाम के तो उसके बाद खाना नहीं मिलता था। 27 లక్షల మందికి పెట్టాలంటే ఏ హోటల్ సరిపోదు. 27 लाख लोगों को अगर खिलाना है तो कोई होटल नहीं खिला सकता। వీరికి మాంసాహారం కావాలన్నప్పుడు దేవుడు సంఖ్యాకాండము 11 అధ్యాయం 31 వచనం. हम निकालेंगे गिनती సంఖ్యాకాండము 11:31 11 और उसका 30, 31. उसका 31। దేవుడు సముద్రములో నుంచి పూరేలు రప్పించాడు. परमेश्वर ने समुद्र के अंदर से उस मांस को बाहर निकाला। పూరేళ్ళు అనేది గాల్లో రావాలి, కానీ దేవుడు ఒక ఆశ్చర్యకారం ఏంటంటే సముద్రములో నుంచి వచ్చినాయి. वो जो बटे थे वो हवा में आने चाहिए थे, पर परमेश्वर ने उस समुद्र के अंदर में से उनको निकाला। అవి మనకి ఎంత ఎత్తనంటే 2 మీటర్లు, అంటే ఇంచుమించుగా మనకి నడుము అంటే ఇంత ఎత్తు అనమాట. 2-3 అడుగుల ఎత్తులో వేసాడు మొత్తం భూమి మీద నుంచి. परमेश्वर ने इतना करा कि वो हमारे 2-3 फीट के बराबर आ गया था। దూరమేమో ఒక మనిషి దిన ప్రయాణం అంటే ఇంచుమించుగా ఒక 100 కిలోమీటర్స్. और अगर हम सोचेंगे कि वो कितना दूर था तो समझिए 100 किलोमीटर दूर था। కుడి పక్కన ఎడం పక్కన 2 సైడ్. और वो हम दाएं और बाएं दोनों तरफ 100 मीटर तक था। ఇటు 100 కిలోమీటర్స్, ఇటు 100. వాళ్ళకి ఏది కావాలంటే అది దేవుడు అనుగ్రహించాడు. और इजरायलियों को जो चाहिए था परमेश्वर ने उनको दिया वो 40 साल में। వారికి మంచినీళ్ళు కావాలన్నప్పుడు దేవుడు ఒక బండను పంపించాడు. और जब उनको पानी चाहिए था तो परमेश्वर ने एक चट्टान दिया। మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం చూడండి. पहला कुरिन्थियों 10:4 देखेंगे। और सबने एक ही आत्मिक जल पिया, क्योंकि वे उस आत्मिक चट्टान से पीते थे जो उनके साथ साथ चलती थी, और वो चट्टान मसीह था। ఆ బండ ఎక్కడ ఏ స్థలంలో నీళ్ళు ఇచ్చిందో ఆ బండ అక్కడ ఉండలేదు, కానీ ఇశ్రాయేల్ ప్రజలు 27 లక్షల మంది నడుస్తున్నప్పుడు వాడు వెనకాల బండ నడుస్తూ ఉంది. वो जो चट्टान थी वो एक जगह पे पानी देके वहां पे नहीं रह गई, पर इजरायली लोग 27 लोग जब चल रहे थे तो वो उनके साथ साथ चल रही थी। ఇశ్రాయేల్ ప్రజలు ఆగినప్పుడు బండ ఆగింది. जब इजरायली लोग रुक जाते थे तो वो चट्टान रुक जाती थी। వారు నీరు తాగడానికి, స్నానం చేయడానికి, ఏ దేనికైనా కానీ ఆ నీరు, అంత నీరును దేవుడు ఇచ్చాడు బండలో నుంచి. उनके पीने के लिए, नहाने के लिए, धोने के लिए, सब चीज के लिए परमेश्वर ने इतनी बड़ी चट्टान दी कि वो 27 लाख लोगों के लिए काफी थी। ఆ బండ క్రీస్తు. और वो जो चट्टान है वो मसीह है। మనం అందరం ఇప్పుడు క్రీస్తులో ఉన్నాం. और हम सब जो है अभी मसीह में है।
మనకి ఇప్పుడు యేసుక్రీస్తు వారి రక్త మాంసం తీసుకుంటున్నాం కాబట్టి మనం అందరికి కూడా ఏక మనసు కలిగి ఉండాలి. हम जब प्रभु भोज खाते हैं तो हम सब भी एक मन होना चाहिए. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, हमारा परमेश्वर आश्चर्य कर्म करने वाला परमेश्वर है, సూచక్రియలు చేసే దేవుడు, अद्भुत कार्य करने वाला है, మహత్కార్యములు చేసే దేవుడు, बड़े बड़े महान कार्य करने वाला ఆశ్చర్య కార్యములు परमेश्वर है, చేసే దేవుడు. और बहुत ही ज्यादा अद्भुत कार्य करने वाला परमेश्वर है. బైబిల్ గ్రంథంలో ఒంటి చేతులతో వెళ్ళి దాసులుగా వెళ్ళిన వాళ్ళని దేవుడు గొప్పవారిగా ప్రధానమంత్రిగా చేశాడు. और हम वचन में भी देखते हैं कि जो खाली हाथ से भी गए थे परमेश्वर ने उनको बड़े बड़े प्रधान बना के वापस ले गया. దేవుని ఆత్మ నీతో ఉంటే परमेश्वर की अगर आत्मा आपके संग है దేవుడు మనల్ని ఉన్నతమైన స్థలాల్లో ఉంచుతాడు. तो वो आपको ऊंचाइयों पे लेके जाता है. దేవుడు తోడు మనకుంటే మనల్ని దేవుడు హెచ్చిస్తాడు. और परमेश्वर अगर आपके साथ है तो परमेश्वर आपको उस ऊंचाई पे लेके जाता है. యేసోపు యొక్క జీవితంలో దేవుడు తోడై ఉన్నాడు. యేసోపుకి దేవుడు తోడై ఉన్నాడు. यूसुफ के जीवन में परमेश्वर उसके साथ था యేసోపు దాసుడిగా వెళ్ళిన తర్వాత ప్రధానమంత్రి అయిపోయాడు. और वो दास की तरह उस देश में गया था पर वो वहाँ का प्रधानमंत्री बन गया. దానియేలు దాసుడిగా వెళ్ళాడు. दानियल भी दास की तरह गया దేవుడు తోడుండటం వల్ల నలుగురు రాజులకు ఆలోచనకర్తగా ఉన్నాడు. और परमेश्वर जब उसके साथ था तो वो 4 राजाएं बदल गए पर दानियल उस जगह पर टिका हुआ रहा. ఆశ్చర్య కార్యములు దావీదు అంటాడు కదా, నా తల్లి గర్భములో రూపింపబడిన విధము చూడగా ఆశ్చర్యమును భయమును కలుగుచున్నది. जैसा कि दाऊद कहता है कि मैं बहुत ही भयंकर रीति से माँ के गर्भ में से बनाया गया हूँ. యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలో కానాను వివాహములో యేసు ప్రభు వారు ఆయన శిష్యులు పిలువబడిరి. यूहन्ना के 2 अध्याय पहले वचन के अंदर में वहाँ पे है कि काना के विवाह में यीशु मसीह वहाँ पे आता है. యేసు ప్రభు వారిని పిలిస్తే మన దగ్గరికి వస్తారు. और जब हम परमेश्वर को वो न्योता देते हैं तो परमेश्वर हमारे पास आता है. యేసు ప్రభువుని పిలవడం వల్ల అక్కడ కొరతలు తీర్చబడ్డాయి. और जब उन्होंने परमेश्वर को न्योता दिया, यीशु मसीह को न्योता दिया, तो वहाँ पे जो कमी थी वो वहाँ पे पूरी हो गई. ఆ యొక్క నీళ్ళని ద్రాక్షారసంగా మార్చడాన్ని బట్టి और उसने पानी को दाखरस में बदल के ఆ ద్రాక్షారసము రంగు మారింది, वो जो पानी है उसका रंग बदल गया, రుచి మారింది, उसका स्वाद बदल गया అది విలువ పెరిగింది, और उसकी कीमत बढ़ गई మధురముగా ఉంది. और बहुत ही मीठा था. ఎప్పుడు వాళ్ళు ఆ ద్రాక్షారసం అంటే ఎప్పుడు తాగలేదు. और वैसा दाखरस उन्होंने कभी पिया नहीं. ఆ ద్రాక్షారసం అంతా యేసుక్రీస్తు వారు ఆ సూచక్రియ అక్కడ జరిగించారు. और उसी दाखरस के द्वारा परमेश्वर ने अपना वहाँ पे आश्चर्य कर्म दिखाया. మన జీవితంలో కూడా యేసు ప్రభువుని ఆహ్వానిస్తే और अगर हम अपने जीवन में भी परमेश्वर को न्योता देते हैं మన జీవితం కూడా మధురంగా ఉంటది, तो हमारा भी जीवन उतना ही मीठा रहेगा. రంగు మారుతుంది, हमारे जीवन के जो रंग है वो बदल जाएंगे, రుచి మారుతుంది, हमारे जीवन का स्वाद बदल जाएगा విలువ పెరుగుతుంది. और हमारी कीमत भी बढ़ जाएगी. యేసుక్రీస్తు వారిని పిలిస్తే వస్తారు, ఆహ్వానించాలి. और परमेश्वर को जब हम न्योता देंगे तो ही वो आता है. ఒక సండే ఇక్కడికి వచ్చి 2 గంటలు 3 గంటలు ఉన్నంత మాత్రం కాదు, కానీ ప్రతిరోజు 2 గంటలు దేవునితో గడపాలి. और हम हर रविवार को यहाँ पे आके 3 घंटे बिता दे वो नहीं होता है. वारंలో हर दिन 2 घंटे परमेश्वर को देना जरूरी है. వారంలో ఉపవాసం ఉండాలి. और हम उपवास करें మన హృదయం అంతా దేవునికి ఇవ్వాలి, और हमारा सारा हृदय हम परमेश्वर को दे, మనస్సు కూడా దేవునికి ఇవ్వాలి. हमारा मन परमेश्वर की ओर लगाएं. దావీదు అందుకనే ఏమంటాడంటే, నా అంతరంగంలో ఉన్న సమస్తమా యెహోవాని సన్నుతించుము. और इसीलिए दाऊद कहता है कि हे मेरे मन तू परमेश्वर को धन्य कह. అంతరంగం అంటే ఆత్మలో మనకి అన్నీ ఉన్నాయి, శరీరము, హృదయము, మనస్సు అన్నీ ఉన్నాయి. और हमारा जो मन हमारी जो आत्मा है उसके अंदर हमारा शरीर, हृदय और हमारा मन, हमारा चित्त, सब कुछ उसी के अंदर होता है. సమస్తము సమర్పిస్తే దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. हम जब परमेश्वर को सब कुछ दे देते हैं तो ही परमेश्वर हमको आशीषित करता है. మనం కష్టపడి పనిచేసే డబ్బులో 10వ భాగం దేవునికి ఇవ్వాలి. हम जो मेहनत करके कमाते हैं उसका 10वांश परमेश्वर को देना चाहिए. నా జీవితంలో కూడా అలాగే చేయడం వల్ల దేవుడు నన్ను ఆశీర్వదించాడు. और मेरे जीवन में भी मैं वो चीज़ को करता हूँ तो परमेश्वर ने मुझे आशीषित किया है. దేవుని యొక్క
గొప్ప గొప్ప కార్యాలు ఎలా ఉంటాయి అని అంటే, షడ్రక్ మెషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో పడవేసినప్పుడు కూడా అగ్ని బలమును చల్లార్చారు. परमेश्वर के आश्चर्य कार्य ऐसे होते हैं कि शद्रक मेशक अबेदनगो को जब आग में डाल दिया गया तो भी वो आग उनको ठंडी लग रही थी. దానియేలు సింహాల బోనులో వేసిన సింహాలు దానియేలు ఏం చేయకుండా నోర్లు మూసేసినాయి. जब दानियल को शेर की मान में डाल दिया गया तो परमेश्वर ने शेरों के मुंह बंद कर दिए. దానియేలు ఆన్లైన్ ప్రేయర్ ప్రార్థన చేస్తానంటే సింహాలు కూడా ప్రార్థనలో ఏకీభవించి. और जब दानियल वहां पे बैठ के दुआ कर रहा था तो शेर भी उसके सामने बैठ के परमेश्वर को आराधना कर रहे थे. దేవుణ్ణి మన హృదయంలో చేర్చుకోవటం వల్ల దేవుణ్ణి మన హృదయంలో చేర్చుకోవటం వల్ల परमेश्वर को जब हम अपने हृदय में लाते हैं तो ఎస్తేర్ని రాణిగా చేశాడు. तो उसने एस्तर को एक रानी बना दिया. రూతు జీవితం పాడైపోయింది. దేవుడు రూతు జీవితాన్ని క్రీస్తు యేసు వంశావళిలో చేర్చాడు. रूत का जीवन खराब हो गया था तो परमेश्वर ने उसको अपनी वंशावली में ले आया. రాహాబు యొక్క జీవితం పాడైపోయింది. అయితే దేవుని విశ్వాసం ఉంచడం వల్ల రాహాబుని దేవుడు క్రీస్తు యేసు వంశావళిలో చేర్చాడు. राहाब का जीवन खराब हो गया था तो परमेश्वर ने राहाब को अपनी वंशावली में ले आया. మన దగ్గర ఒక గాజు పగిలిపోతే పని చేయదు. अगर हमारे पास कोई कांच का वास होता है और वो गिर जाता है, टूट जाता है, तो वो किसी काम का नहीं रहता. మన జీవితం ఎంత పాడైపోయినా చెడిపోయినా ఏది లేకపోయినా దేవుడు మన జీవితాన్ని బాగు చేసి నిలబెట్టగలడు. अगर हमारा जीवन भी वैसा ही बिखरा हुआ है, खराब हो गया है, तो भी परमेश्वर में इतनी सामर्थ है कि वो हमारे जीवन को सुधार सकता है. చెడిపోయిన దాన్ని బాగు చేస్తాడు. वो खराब चीज को भी वापस से बना सकता है. పడిపోయిన దాన్ని నిలబెడతాడు. जो गिर जाती है उसको वापस खड़ा करता है. ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. और ऐसा महान परमेश्वर हमारे पास है. దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుడు గొప్ప గొప్ప కార్యాలు మన పట్ల జరిగిస్తారు. और अगर हम उस परमेश्वर पर यकीन रखते हैं तो वो हमारे जीवन में बड़े बड़े कार्य को करता है. యేసుక్రీస్తు వారు నీటిని చీల్చగలిగిన వాడు, నీటిని మార్చగలిగిన వాడు, నీటి మీద నడవగలిగిన వాడు, నీటిని పంపించగలిగిన వాడు. हमारा परमेश्वर जो है वो पानी को दो भाग कर सकता है, उसका रंग बदल सकता है, उसका रूप बदल सकता है, उस पे चल सकता है. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. ऐसा महान परमेश्वर को हम अपने साथ लिए घूमते हैं. దేవుని యందు పూర్తి విశ్వాసం ఉంచితే हम जब परमेश्वर पे पूरे हृदय से विश्वास करेंगे, మన జీవితంలో ఏ అవసరత అక్కరత ఉన్నా ఆ టయానికి దేవుడు తీరుస్తాడు. हमारे जीवन में कोई सी भी चीज की जरूरत हो, वो समय आने पे परमेश्वर उसको पूरा करता है. యేసుక్రీస్తు వారు మనల్ని రక్షించుకున్నాడు. परमेश्वर ने, प्रभु यीशु मसीह ने हमारे लिए एक हमारी रक्षा करी. మనల్ని కాపాడుతున్నాడు. हमारी वो रक्षा करता है. మనకి నిత్య జీవాన్ని ఇచ్చాడు. और हमें अनंत जीवन दिया है. పరలోకాన్ని ఇచ్చాడు. और हमें स्वर्ग का राज्य दिया है. మనల్ని కొన్నాడు. हमें उसने जन्म दिया है और हमें उसने कीमत देके छुड़ाया है. యేసు ఆయన రక్తము వలన మనల్ని కొన్నాడు. और अपने लहू से कीमत देके हमें छुड़ाया है. ఆదాం దగ్గర ఆదాం దేవుని మహిమను పోగొట్టుకున్నాడు. आदम ने परमेश्वर की महिमा को खोया. ఆదాం దేవుని నుంచి దూరం అయిపోయాడు. आदम परमेश्वर से दूर हो गया. ఆదాం ఆశీర్వాదాలు కోల్పోయాడు. आदम ने सारे आशीर्वाद को खो दिया. ఆదాం చాలా ఐశ్వర్యాలు చాలా అన్నిటికి దూరం అయిపోయాడు. आदम परमेश्वर से बहुत दूर चला गया. యేసుక్రీస్తు వారు జన్మించి और यीशु मसीह ने फिर जन्म लिया ఆయన మరణించి और अपनी जान दी. ఆయన్ని మనం నమ్ముకోవటం వల్ల, और जब हमने उस पे विश्वास किया, ఆయన దేవుడు ఆదాము కోల్పోయిన మహిమను దేవుడు మనకిస్తున్నాడు. तो परमेश्वर ने जो आदम ने परमेश्वर की महिमा को खो दिया था, परमेश्वर ने यीशु मसीह के द्वारा उस महिमा को हमें वापस दिया है. ఆదాము ఏదైనా తోటలో ఉన్నప్పుడు దేవుడు ఆదాం దగ్గరికి వస్తే దేవుడు ఆదాము కూడా భుజం మీద చెయ్యి వేసుకుని అలాగా ఏదైనా తోటలో తిరుగుతూ ఉంటుంటే దేవదూతలు దేవుడు ఎవరో ఆదాం ఎవరో తెలుసుకోలేకపోయేవాళ్ళు. अदन की वाटिका में जब परमेश्वर आदम से मिलने आता था तो वो लोग साथ में जब शाम में टहलते थे कंधे में हाथ डाल के, स्वर्गदूत कभी बता नहीं पाते थे कि कौन परमेश्वर है और कौन आदम. ఆదాముని దేవుడు తన స్వరూపమందు సృజించాడు.
क्योंकि वचन कहता है कि आदम को परमेश्वर ने अपने स्वरूप में बनाया था సాతానుడు మనుష్యుని యొక్క దేవుని స్వరూపాన్ని పోగొట్టాడు. और शैतान ने मनुष्य के अंदर से उस परमेश्वर के स्वरूप को खोवा दिया। దేవుడు ఆదాము అందముగా ఉంటాడు, आदम बहुत सुंदर था, परमेश्वर बहुत सुंदर था, అవ్వ ఇంకా అందంగా ఉంటది. हवा और भी ज्यादा सुंदर थी। దేవుడు అవ్వని తయారు చేసినాక और हवा को जो परमेश्वर ने बनाया, ఆదాము వెనకాల అవ్వని పెట్టి దేవుని దగ్గరికి వచ్చాడు. आदम के पीछे हवा को खड़ा करके परमेश्वर आदम के पास आया। నా ఎముకల ఎముక, నా ఎముకల मेरी पसली की पसली है, నా మాంసంలో మాంసం मेरे मांस का मांस है। అని దేవుడిని ఆదాము అడుగుతున్నాడు, ఏది అంటున్నాడు. और परमेश्वर आदम से पूछता है किधर है। ఆదాము దేవుడు పక్కకి ఇలా జరిగిన తర్వాత और परमेश्वर దేవుడు పక్కకి జరిగిన తర్వాత అవ్వ కనపడుతుంది. और परमेश्वर ऐसे साइड में खसकता है और आदम को हवा दिखती है। అవ్వను చూసిన తర్వాత అవ్వను చూస్తానే ఉన్నాడు. और वो हवा को देखते से ही उसको देखता ही रह गया దేవుణ్ణి మర్చిపోతున్నాడు. और वो परमेश्वर को भी भूल गया। ఇప్పుడు దేవుణ్ణేమో నా ఎముకల ఎముక, నా మాంసన మాంసం ఏదైనా అడిగాడు. और वो परमेश्वर से पूछता है मेरे पसली का पसली, मेरे मांस का मांस किधर है। అవ్వను చూసిన తర్వాత అడగడం మానేశాడు. और हवा को देखने के बाद उसके पास में शब्द ही नहीं बचे, అవ్వను చూస్తానే ఉన్నాడు, हवा को देखता ही रहा దేవుడిని మర్చిపోయాడు. और परमेश्वर को भूल गया। మీరు కూడా పెళ్లి చేసుకునే ముందు ఏమో దేవుడు దేవుడు అనండి, और आप लोग भी सारे लड़के लोग शादी के पहले परमेश्वर परमेश्वर करिए, పెళ్ళైన తర్వాత భార్య భార్య, భర్త భర్త అనండి, और शादी के बाद बीवी बीवी करते रहिए దేవుడిని మర్చిపోండి. और परमेश्वर को भूल जाते हैं। హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మనము నమ్మిన తర్వాత, వివాహం అయిన తర్వాత దేవునినే చూడాలి. हम जब हमारी जब शादी हो जाती है तो हमें सबसे पहले परमेश्वर को ही देखना है, ఆ తర్వాత భార్య, और उसके बाद अपनी నీ पत्नी को భర్తని देखें భార్యను చూడాలి. या अपने पति को देखें। అవ్వ అందముగా రూపించాడు దేవుడు, हवा को परमेश्वर ने सुंदर तरीके से दिखाया చక్కగా 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 చక్కనిదైంది. और उसको तराश तराश के बहुत ही सुंदर बना दिया। లేడీస్ అద్దం ముందుకెళ్ళి औरतें कांच के सामने जाती है, మేకప్ చేసుకుంటుంటే मेकअप करती ही रहती है అందంగా ఉండొచ్చు. तो वो बहुत सुंदर दिखती है। ఉదయం లేవగానే చీపిరి కట్ట పట్టుకుంటే और सुबह उठते से ही झाड़ू अगर उठाए तो ఆత్మలో కూడా భక్తి చేస్తూ ఉంటే आत्मा में भी जब हम परमेश्वर की भक्ति करते रहते हैं तो దేవుడు మనల్ని సుందరంగా చేస్తాడు. हम परमेश्वर उस भक्ति से हम परमेश्वर के सामने और सुंदर बनते जाते हैं అందముగా ఉంటాం. और वो हमारा स्वरूप सुंदर होने लग जाता है ఆత్మ సౌందర్యం. और हमारे आत्मा के अंदर वो सुंदरता भर जाती है। ప్రతిరోజు బైబిల్ చదవాలి, हर दिन वचन पढ़ना है, ప్రార్థన చేయాలి, प्रार्थना करना है, దేవుని స్తుతించాలి, परमेश्वर की स्तुति करना దేవుని है, గణపరచాలి, परमेश्वर की महिमा करना है, మేలులు జ్ఞాపకం చేసుకోవాలి, उसके भले कामों को याद करना है, ఫాస్టింగ్ ప్రేయర్, ఉపవాసం ఉండాలి. उपवास करना है। అప్పుడు దేవుడు నీ ఆత్మను సుందరంగా ఉంచుతాడు. तो आपकी आत्मा परमेश्वर के साथ में रह के और सुंदर होती जाएगी। దేవుని యొక్క కను దృష్టి परमेश्वर की दृष्टि నీ మీద ఉంటుంది. आपके ऊपर बनी रहेगी। బైబిల్ గ్రంథంలో దేవుని కను దృష్టి కొంతమంది మీదకి వెళ్ళింది. వేద విధవరాలు తనకున్న 2 కాసులు, पर वचन के अंदर हम देखते हैं कि परमेश्वर की दृष्टि उस विधवा पे गई जो उसने अपना 2 कास भी दे दिया। మనకి పెద్ద పెద్ద వాళ్ళు అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దృష్టి మన మీద ఉండాలనుకుంటాం. जब हम अगर संसार में देखें तो जो बड़े बड़े लोग होते हैं हम सोचते हैं कि अरे उनकी एक नज़र हम पे पड़ जाए तो बहुत है। ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వాళ్ళ దృష్టి మన మీద ఉండాలనుకుంటాం. अगर उन MLA, मंत्री, प्रेसिडेंट, प्राइम मिनिस्टर इनकी नज़र अगर हम पे पड़ गई तो हम सोचते हैं कि अरे क्या बात। వీళ్ళందరికన్నా గొప్పవాడు पर इन सबसे बड़ा యేసుక్రీస్తు వారు. हमारा परमेश्वर यीशु मसीह, రాజులకు రాజు, वो राजाओं का राजा, ప్రభువులకు ప్రభువు, वो प्रभुओं का प्रभु, సర్వలోకాలను పరిపాలించే దేవుడు. वो सारे संसार के ऊपर राज करने वाला ईश्वर,
సాతానుడు ఏమీ చేయలేడు మనల్ని. शैतान हमें छू भी नहीं सकता, వాడు శక్తివంతుడు, वो बलवंत है, దేవుడు సర్వశక్తిమంతుడు. पर परमेश्वर महाबलवंत है, దేవుడు సర్వాధికారం కలిగిన వాడు. वो सब चीजों के ऊपर अधिकार रखने वाला परमेश्वर है। దేవుని ముందు ఏ శక్తి కూడా నిలబడదు. और हमारे परमेश्वर के आगे किसी का जोर नहीं चलता, కానీ మనం విశ్వాసం ఉంచాలి. पर हम सबसे जरूरी है कि हम विश्वास रखें। దేవుని యందు మనం విశ్వాసం ఉంచితే దేవుడు మన పట్ల గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. अगर हम परमेश्वर की ओर अपना विश्वास रखें तो वो हमारे लिए बहुत ही बड़े बड़े और अद्भुत कार्य करते हैं। దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవునికి మనం కానుకలు ధారాళంగా ఇవ్వాలి. हमें परमेश्वर पर विश्वास रखना है और उसी रीति से हमें परमेश्वर को भेंट भी चढ़ाना है, దేవుడు అప్పుడు అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. और उससे परमेश्वर बहुत खुश होता है। మీరందరూ ఆశీర్వదింపబడాలని నాకు ఆశ. और मेरी ये इच्छा है कि आप सब लोग आशीर्वादित हो। कौन बनेगा करोड़पति? कौन बनेगा कौन करोड़पति? बनेगा करोड़पति? మీరందరూ కూడా మళ్ళీ వచ్చినప్పటికీ మీరందరూ కరోड़పతిలు అయిపోవాలి. जब मैं अगली बार आऊं तो आप सब करोड़पति बन जाए। आमेन बोलना, आमेन ज़्यादा स्पीड बोलना, आमेन 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 అంటే పాత నిబంధన అలా జరుగును గాక. आमीन का मतलब होता है पुराने नियम के अंदर लिखा है कि हाँ वैसा ही हो, అవును గాక. वैसा ही हो। కొత్త నిబంధనలో ఆమెన్ అంటే యేసు. और नए नियम में आमीन का होता है मतलब यीशु। ఆమెన్ అనువాడు చెప్పు సంగతులు, అది ప్రకటన గ్రంథంలో ఉంటుంది 3:14. प्रकाशित वाक्य 3:14 के अंदर लिखा हुआ है आमीन का मतलब। ఇప్పుడు మీరు ఆమెన్ అంటే మీ నోట్లోంచి ఎవరు వస్తున్నారు? अगर आप लोग आमीन बोलेंगे तो आपके मुंह से कौन आ रहा है? यीशु। యేసు వస్తే ఎవడుంటే నీ పక్కన? अगर यीशु आ रहा है तो आपके पास में कौन है? సాతాన్. సాతాన్ మీ పక్కన ఉండడం. तो आपके बगल में शैतान रहेगा कि यीशु रहेगा? ఆమెన్ గట్టిగా చెప్దామా? आमीन जोर से आमेन आमेन आमेन। चल गया సాతాన్ వెళ్ళిపోయాడా? చెప్పండి, వెళ్ళిపోయాడా సాతాన్? गया कि है बताइए। అంటే ముగ్గురు వస్తారు. ముగ్గురు ఒకటే 3 आते हैं। ఒకడు కునుకులమ్మ అంటే కళ్ళు మూసిపోతాయి. एक होता है झपकी, కునుకులమ్మ, ఊగుళ్ళమ్మ, और एक होता है झूलना, ఊగుళ్ళమ్మ, మూడో జోగుళ్ళమ్మ, और एक होता है सोना। సోనా జో ముగ్గురు దురాత్మలు వస్తారు. तीन दुष्ट चीजें आती है हमारे पास, వాళ్ళ ముగ్గురులో ఎవరినో ఒకళ్ళు పట్టుకుని వాళ్ళని, और वो तीनों में से कोई एक आके आपके बगल में अच्छे से आपको थपथपी देते हैं। అందుకనే గట్టిగా చెప్పాలి హల్లెలూయా గాని ఆమేన్ గాని. హల్లెలూయా, इसलिए जोर से बोलिए ఆమేన్. మన దేవుడు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. हमारा परमेश्वर आश्चर्य कार्य करने वाला परमेश्वर है, అద్భుతాలు చేసే దేవుడు, अद्भुत कार्य करने वाला परमेश्वर है, సూచక్రియలు చేసే దేవుడు. विचित्र कार्य करने वाला परमेश्वर है। మనకి ఉన్న సమస్యల్లో కష్టాలలో అప్పటికప్పుడు మన మధ్యన ప్రత్యక్షమయ్యే దేవుడు. और हमारे समस्या और हमारे कष्ट में उसी वक्त हमारे पास में आने वाला प्रकट होने वाला परमेश्वर है। ఆదాము దేవుని దగ్గర ఉన్నప్పుడు కష్టపడలేదు. आदम जब परमेश्वर के पास था तो उसने कोई मेहनत नहीं करी। ఆదాము దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయిన తర్వాత తన యొక్క చెమటను కాచి పనిచేసాడు. और जब आदम परमेश्वर से दूर हो गया तो उसको अपना पसीना बहा के कार्य करना पड़ा रहा। దేవుని దగ్గర నుంచి మనము దూరం అయిపోతే కష్టపడాలి. और जब हम परमेश्वर से दूर हो जाते हैं तो हमें बहुत मेहनत करनी पड़ती है। దేవునికి దగ్గరగా ఉంటే, దేవుని మహిమ మనలో ఉంటే, దేవుని మహిమలో క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చబడను. और जब हम परमेश्वर के पास रहते हैं तो हमारे अंदर से परमेश्वर की महिमा प्रकट होती है और उससे हमारे सारी इच्छाएं पूरी हो जाती है और सारे कष्ट दूर हो जाते हैं। నా జీవితంలో 13వ సంవత్సరంలో తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాను. मेरे जीवन में जब मैं 13 साल का था तब मैं अपने माता पिता से दूर था। నాకు ఇప్పుడు 53 సంవత్సరాలు. और अब मैं 53 का हूँ। 40 సంవత్సరాలు దేవుడు నా ప్రతి అవసరాన్ని తీర్చాడు. और पिछले 40 साल से परमेश्वर मेरे हर एक जरूरत को पूरा कर रहा है। ఇప్పటికీ దేవుడు నా అవసరం తీరుస్తున్నాడు. और आज भी परमेश्वर मेरी हर चीज को पूरा करता है। నేను చర్చి కట్టాలి, కారు కొనుక్కోవాలని ప్రేయర్ చేశాను. मैंने सोचा था, मैं प्रार्थना करता था कि मैं एक चर्च बनाऊं, एक कार खरीदूं। మా అన్నయ్య
ఒక కారు 10 లక్షల కారు ఫ్రీగా ఇచ్చేసాడు. मेरे मेरे भाई ने मुझे एक 10 लाख की कार ऐसे ही फ्री में दे दी. సీతారాంపురంలో మంచి మందిరం, सीतारामपुरम में एक बड़ा सा चर्च बना रखा है దేవుడు మందిరాన్ని ఇచ్చాడు. और वहाँ पे परमेश्वर ने उस चर्च को बनाया है. దేవుడు, మనము దేవుని నమ్మి దేవుని మహిమ మనలో ఉంటే దేవుడు మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. हम जब परमेश्वर पर विश्वास करते हैं और परमेश्वर की महिमा अपने हमारे अंदर देखते हैं तो वो हमारी हर एक इच्छा को पूरी करता है. 1వ తారీఖు వస్తే ఇంటి అద్దె, పాలు బిల్లు, కరెంటు బిల్లు, ఇంకేమన్నా బిల్లులు ఈఎంఐలు కట్టాలని 1 तारीख आते से ही घर का किराया, दूध का बिल, बिजली का बिल, EMI, ये सारा टेंशन हमें आ जाता है. యేసు ప్రభు మనలో ఉంటే जब परमेश्वर हमारे अंदर रहता है మొత్తం అన్ని మనకి సమస్యలు తీరిపోతాయి. तो वो सारी समस्याएं हमारी परमेश्वर जब हमारे अंदर रहता है तो सब सुलझ जाती है. మనం అప్పు తెచ్చుకోగానే हम उस कर्जे को नहीं चुकाते पर మనం అప్పిస్తాం. हम कर्जा देने वाले बन जाते हैं ఎప్పుడు డబ్బులు మన దగ్గర ఉంటానే ఉంటాయి. और हमारे पास वो आशीष हमेशा रहती है. లోటు రాదు, हमें किसी चीज की कमी नहीं होती, కరువు ఉండదు, हमें किसी चीज का अकाल नहीं पड़ता, ఇబ్బంది ఉండదు, किसी चीज की दिक्कत नहीं होती సమృద్ధినిస్తాడు దేవుడు. और हमारा जीवन समृद्धि से भर जाता है. సారేపత్తి విధవరాలు वो जो विधवा थी ప్రవక్తకి ఫస్ట్ ఒక రొట్టి, ఒక అప్పము తీసుకెళ్ళి ఇచ్చింది. उस विधवा ने जाके एक रोटी और एक कुप्पी भर तेल जाके उस प्रवक्ता को दिया. ఆ పిండి అయిపోలేదు, నూనె అయిపోలేదు. ना उसका कभी आटा खत्म हुआ ना कभी तेल खत्म हुआ. ఫస్ట్ లాస్ట్ది ఉన్న ఆఖరిది దేవునికి తీయటం వల్ల, ఉన్న కొంచెము దేవునికి తీయటం వల్ల वो जो थोड़ा सा था उसमें से जब उसने परमेश्वर के लिए निकाला రెండు కూడా నిండిపోతా ఉన్నాయి. तो वो हमेशा పిండి నూనె. तेल और आटा वो कभी खत्म नहीं हुआ. వాళ్ళ తల్లి బంధువులు, తండ్రి బంధువులు వచ్చి మొత్తం భోజనం చేస్తున్నారు. और उसके रिश्तेदार जो मम्मी माँ की तरफ से और पिता की तरफ से थे सब आके उसके घर में खाना खा रहे. ఎంతకాలం చేస్తారంటే 3 సంవత్సరాలు. और 3 साल उसने अपने सारे रिश्तेदारों को अपने घर में खाना खिलाया. ఎక్కడైనా చుట్టాలు వస్తే చుట్టాలు 3 రోజులు ఉంటారు, వారం రోజులు ఉంటారు, 10 రోజులు ఉంటారు. घर में कोई मेहमान आता है तो 3 दिन, 1 हफ्ता, 10 दिन, 15 दिन रहता है. సారేపత్తి విధవ వాళ్ళ ఇంటికి దగ్గర చుట్టాలు 3 సంవత్సరాలు ఉన్నారు. उस विधवा के घर में उसके रिश्तेदार 3 साल तक वहीं बस गए 3 సంవత్సరాలు పోషింపబడతానే ఉన్నారు. और उसका कभी आटा और वो तेल कभी खत्म नहीं हुआ. ఎందుకు పోషింపబడుతున్నారంటే దేవుని మాట విన్నందుకు. और वहाँ पे हम उस आशीर्वाद को इसीलिए देखते हैं क्योंकि उसने उस कमी में से परमेश्वर को निकाल के దేవుని ఆజ్ఞకు లోబడినందుకు. और परमेश्वर की आज्ञा उसने वहाँ पे मानी. దేవుని మాట వింటే ఆశీర్వాదాలు ఉంటాయి. और जब हम परमेश्वर की बात सुनते हैं तो हमारा जीवन आशीर्वाद से भर जाता है. యేసు ప్రభు వారు పేతుర్ని కుడి పక్కన మొరలవేయమన్నప్పుడు 153 గొప్ప చేపలు వలలో పట్టినాయి. जब परमेश्वर ने पतरस को बोला कि अपने दाहिने और जाल फेंक तो वहाँ पे 153 फिशेस वहाँ पे हमने देखे. పేతురు ప్రభువా నాకు తెలుసు అక్కడ ఎక్కడ వేసినా ఏం రాదని అనలేదు. पीतर ने ये नहीं बोला कि परमेश्वर मुझे पता है कहाँ पे जाल डालना है, मैं तो नहीं डाल रहा करके. ద్వితోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో కూడా యెహోవా మాట నీవు శ్రద్ధగా విని ఎడల. वचन में लिखा हुआ है कि जब तू परमेश्वर की बात को ध्यान पूर्वक सुनता है ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి. तो ये सारे आशीर्वाद तेरे ऊपर आते हैं. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దీవింపబడతావు, तू जब बाहर जाता है तो तू आशीषित होता है, లోపలికి వచ్చినప్పుడు దీవింపబడతావు, जब तू अंदर आता है तो तू आशीषित होता है, ఏ పని చేసినా దీవింపబడతావు, तू जो भी कार्य करता है उससे तू आशीषित పొలంలో होगा, దీవింపబడతావు. तू खेत में जाएगा तो आशीषित होगा. దేవుడు ఆకాశ వాక్యాలు ఇప్పి परमेश्वर आकाश से खत्ते खोल के పట్టజాలని దీవెల్ని और वहां से आशीर्वाद को సమృద్ధిగా समृद्धि से దయచేస్తారు. तुम्हारे ऊपर उड़ेलता है. దేవుడు మిమ్మల్ని బలపరిచి స్థిరపరిచి దీవించి ఆశీర్వించి ఆయుష్ కాలము నడిపించును గాక. परमेश्वर तुम्हें बलवंत बनाए, तुम्हें आशीषित दे और जीवन भर तुम परमेश्वर के संगति में चलते रहो. దేవుడు ఈ వాక్యం దీవించి ఆశీర్వించును గాక. परमेश्वर इस वचन पे आशीषित दे.